ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న. బహుశా ఈ సామెత చంద్రబాబు కోసమే పుట్టిందేమో. ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చేయటం, అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. 2014లో చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో జనం చెవిలో ఎలా క్యాబేజీ పెట్టారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే మోసానికి మెరుగులు దిద్దుతున్నారు బాబు. సూపర్ 6 ఇతర హామీలను అటకెక్కించడమే టార్గెట్గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు శ్రీశైలంలో తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కానీ ఖజానా ఖాళీగా కనబడొస్తోంది, ఏమీ లేదు అక్కడ. చంద్రబాబు హామీలు అమలు చేసేవి కావు, కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే అని మరోసారి రుజువైంది. వేలంపాట మాదిరిగా ప్రకటించిన హామీలు మరోసారి మాయ చేసేందుకేనని ప్రజలకు అర్థమవుతోంది. 2014లో మాదిరిగా ఈసారి కూడా మేనిఫెస్టో మాయం కావడం ఖాయమంటున్నారు. జనాన్ని ఎలా మోసం చేయాలన్న దానిపైనే చంద్రబాబు దృష్టి పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. అలవి కాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబు మళ్లీ పాతపాటే పాడారు. గురువారం శ్రీశైలంలో పర్యటించిన చంద్రబాబు సూపర్ 6 పై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నేను ఎన్నో హామీలు ఇచ్చాను, కానీ ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు లేవు, ప్రజలు అర్థం చేసుకోవాలి అంటూ తాను ఇచ్చిన హామీలు నెరవేర్చలేనని చెప్పకనే చెప్పారు. కానీ మీరందరూ ఓట్లేశారు, కానీ మీకెన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనబడొస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. కానీ ఖజానా ఖాళీగా కనబడొస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. అంతేకాదు, పేదరికాన్ని నిర్మూలించాలన్నదే తన ఆలోచన అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే పెన్షన్ ఇస్తేనో, సంక్షేమ పథకాలు అమలు చేస్తేనో పేదరికం పోదంటూ అసలు ట్విస్ట్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు వింటేనే అర్థమవుతోంది చంద్రబాబు ఈసారి కూడా మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయటం ఖాయమని. నా ఆలోచన ఒకటి, పేదరిక నిర్మూలన జరగాలి. పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇస్తేనో, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తేనో సమస్య పరిష్కారం కాదు. కొత్త బిచ్చగాడు ఏదో చేస్తారని ప్రజలు ఓట్లు వేసేస్తున్నారని, కానీ వాళ్ళు వచ్చి అడవి పందుల మాదిరి ఎంత వీలైతే అంత తిని మిగిలిన వాటిని తొక్కేసిపోతున్నారంటూ కామెంట్లు చేశారు. ఈ లెక్కన తాను ఏం చేయబోతున్నారనేది ప్రజలకు చెప్పకనే చెప్పేశారు చంద్రబాబు. కానీ అప్పుడప్పుడు మీరేం ఆలోచిస్తారంటే, అన్ని పనులు అవుతా ఉంటే ఈసారి ఇంకొకడు వస్తున్నాడు, కొత్త పిచ్చిగాడు, ఏదో చేస్తారని ఓట్లే వేస్తున్నారు. వాళ్ళు వచ్చి మొత్తం చెడగొట్టి అడవి పందులున్నాయి, మీ పొలానికి అడవి పందులు వస్తే ఏం చేస్తాయి? ఎంత వీలైతే అంత తింటాయి, మిగిలినంత తొక్కేసి వెళ్ళిపోతాయి. అంతే, అవునా కాదా? తల్లికి వందనం, రైతులు, మహిళలకు ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, ఉచిత పంటల బీమా, ఇలా ఎన్నో పథకాలకు ఇంకా నిధులు విడుదల చేయని కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కూటమి పార్టీలకు ఓట్లు వేసి ఎంత తప్పు చేశామో తెలుసుకుంటున్న ఓటర్లు జగన్ సంక్షేమ పాలనను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. చంద్రబాబువి బూటకపు మాటలేనని, సూపర్ 6 హామీలన్నీ నీటి మూటలేనని చంద్రబాబు తాజా వ్యాఖ్యలతో స్పష్టమైంది.